హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ట్రైన్ లాగ్స్. ఈరోజు అయితే మనం హెల్త్లో భాగంగా ఎస్పెషల్లీ లేడీస్కి యూజ్ అయ్యే శానిటరీ ప్యాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఇదైతే నార్మల్ మన మార్కెట్లో దొరికే స్టేఫీ ప్యాడ్స్ అనమాట. 6 యూనిట్స్ ఉంటాయి. మనం ఒక కొత్త బ్రాండ్ గురించి మీకు చెప్పబోతున్నాం. ఇది ఏంటంటే లెక్సా. దీంట్లో కూడా 6 యూనిట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం మనం. ఇదైతే చూడండి, ప్యాకింగ్ ఎలా వస్తుందంటే స్ట్రైట్గానే ఉంటుంది. బట్ దీంట్లో మనకి ఎలా వస్తుంది అంటే ఫోల్డబుల్లో ఉంటుంది చూడండి. అంటే ఇట్లా పాకెట్ ఫ్రెండ్లీ ప్యాకింగ్ అనేది మనకు వస్తుంది. సో దట్ మనం ఈజీగా మన పాకెట్స్లో ఇన్సర్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. క్యారింగ్కి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనం యూజ్ చేసుకున్న తర్వాత త్రో చేసేటప్పుడు కూడా ఈ కవర్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనీ అడ్వాంటేజెస్ అనేవి మనకు దీంట్లో ఉంటాయి. వాడు మొదలు పెట్టినాడు. హే గైస్, చూడండి, లెక్సా ప్రీమియం శానిటరీ ప్యాడ్స్ ఇవి. దీంట్లో మనకి ఏమేమి ఉంటుందంటే కాటన్ సర్ఫేస్ ఉంటుంది. వెరీ డెలికేట్ అండ్ సాఫ్ట్ అండ్ క్విక్ అబ్జార్ప్షన్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అందులో మనకి ర్యాష్ ఫ్రీ పీరియడ్స్ అనేది జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా లేడీస్, బికాస్ 5 days లాంగ్ మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు 5 days పెట్టుకోవడం వల్ల ఈవెన్ ఆఫ్టర్ 3rd day మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తాం, వీ ఫీల్ మచ్ ఇరిటేటెడ్, పెయిన్ రావడం, ర్యాషెస్ రావడం, ఇబ్బందిగా ఫీల్ అవ్వడం. ఎందుకంటే మామూలు ప్యాడ్స్ అనేవి మన వచ్చే లిక్విడ్ని కంప్లీట్ అబ్జార్ప్షన్ చేయమన్నమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ లిక్విడ్ మన బాడీ యొక్క సర్ఫేస్తో టచ్ అవుతూ ఉండడం వల్ల మనకి ర్యాషెస్ అనేవి డెవలప్ అవుతాయి. అలా కాకుండా ఇలాంటి ప్యాడ్స్ మనం యూజ్ చేసినప్పుడు కంప్లీట్ అబ్జార్ప్షన్ జరిగి అసలు లిక్విడ్ అనేది మన బాడీతో కాంటాక్ట్లో ఉండకపోవడం వల్ల ర్యాష్ ఫ్రీ పీరియడ్ అనేది మనం ఈజీగా చూడొచ్చు అనమాట. వన్స్ మనం ఒకసారి వాడితే మనకు ఈ డిఫరెన్స్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు మనం. చూడండి, ఇంకా మనకి దీంట్లో ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే సాఫ్ట్ డస్ట్ ఫ్రీ పేపర్ అనేది మనకు ఉంటుంది. ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ అనేది యూజ్ చేస్తారు. అండ్ ఆనియాన్ చిప్, అంటే ఇది ఒక ఆనియాన్ చిప్ అనమాట. ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ చిప్. ఏదైతే మన పీరియడ్స్లో మనకు వస్తుందో బ్లడ్, దాన్ని లాక్ చేస్తుంది అనమాట. ఆ లాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది బయటికి రాకుండా మనకి ఇంకేమన్నా పీరియడ్స్ వల్ల లేకపోతే హెవీ ఫ్లో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల బ్యాక్టీరియాస్ డెవలప్ అయ్యి యూరినల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఈ ఆనియాన్ చిప్. సో ఇట్స్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ చిప్ అనమాట. చూడండి, యాంటీ బ్యాక్టీరియల్ నెట్ ఫ్లేక్. ఒకవేళ గ్యాప్ ఉండదు, హోల్ డే క్యారీ చేయాల్సి వస్తుంది, అంటే చేంజ్ చేసుకోవడానికి మనకు టైం ఉండదు. అలాంటప్పుడు ఇలాంటి ప్యాడ్స్ ఇంకా ఎక్కువ యూజ్ అవుతాయి అనమాట. సో దట్ లీకేజ్ ప్రాబ్లమ్స్ లేకుండా, బయటికి మనకి ఏం లీక్ కాకుండా, ఈవెన్ డ్రెస్సెస్కి కూడా ఏమీ కాకుండా చాలా హెల్ప్ చేస్తాయి అనమాట ఇలాంటి ప్యాడ్స్. సో ఇట్స్ అన్ ఆనియాన్ చిప్ అనే టెక్నాలజీ మనం ఇక్కడ వాడుతున్నాం. అండ్ చిప్లో ఉంటుంది ఫ్రెండ్స్, నార్మల్ కాటన్ ఉన్నది అనమాట. జెల్స్ ఉంటాయి దీంట్లో. జెల్ అంటే ఏంటంటే ఇది న్యాచురల్ గమ్స్తో తయారు చేస్తారు. ఒక చెట్ల నుంచి వచ్చే ఒక గమ్ మెటీరియల్ ఉంటుంది కదా, అలాంటి గమ్స్తో లోపల ఉన్న జెల్ని డిజైన్ చేయబడి ఉంటుంది. సో దట్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అనమాట. సో మనం వాడిన తర్వాత బయటకు మనం పాడేసినా కూడా అది బయోడిగ్రేడబుల్ అవుతుంది అనమాట. సో ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. అండ్ ఆ జెల్ కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాబట్టి మనకు అలాంటి జెల్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ అనేవి రెగ్యులర్గా మనం చూస్తున్నాం ఉమెన్లో, సో ఇండియాలో. సో ఇలాంటి ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల మనకు క్యాన్సర్ శాతం అనేది రాకుండా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనమాట. సో డైరెక్ట్గా మనము ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ని అనేది ప్రమోట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో దట్ ఈ ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ నేచర్ని ఎంతగానో డిస్టర్బ్ చేయకోకుండా, ప్లస్ మన హెల్త్ని కూడా డిస్టర్బ్ చేయకుండా మనకు ఎంతో కంఫర్ట్ అనేది ఇస్తాయి. సో ఇది ఉమెన్స్ కోసమని మనం ప్రమోట్ చేస్తున్నాం. మీరు ఇలాంటివి మీకు కావాలంటే కింద మన నంబర్ స్క్రోలింగ్ వస్తుంది, మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూటర్ సిస్టంలో మనకు అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఎవరైనా కావాలంటే కింద మన స్క్రోలింగ్ నెంబర్కి మీకు కాల్ చేయండి, మేము కంపల్సరీ అక్కడికి మీకు డెలివర్ చేస్తాం. సో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ హెల్త్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ని అయితే మనం ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో వాడి మీరు కామెంట్స్లో రిజల్ట్స్ కూడా పెట్టండి. ఓకే, ఇప్పుడైతే డెమో చూసేద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడ వాటర్ అనేది మనకు తెలుస్తోంది ఆ ప్యాడ్లో. అదే దాన్ని మనం ఈ ప్యాడ్లో చూసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, డ్రైగా ఉంది అబ్జర్వ్ చేస్తే. సో అంటే కంప్లీట్ అనేది లీకేజ్ని లాక్ చేస్తుందని అర్థం. బయటకి మనకి లీక్ అవ్వకుండా లాక్ చేసి పెట్టేస్తుంది. మనకి ఏదైతే ఫ్లో వస్తుందో దాన్ని ఇమ్మీడియట్గా అబ్జర్వ్ చేసుకొని లాక్ చేస్తుంది అనమాట ఇక్కడ. ఇంకా చూడండి, దీని కెపాసిటీ చూద్దాం ఉండండి. మనం కొంచెం ఎక్కువ వేసి చూస్తున్నాం వాటర్, చూద్దాం ఏది అబ్జర్వ్ చేస్తుంది,
ఏది నాన్ అబ్జార్బుల్ అనేది మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మొత్తం లీక్ అయిపోతుంది హెవీ ఫ్లోలో. చూస్తే మనకు అబ్జర్వ్ చేస్తే అది సేమ్ ఇక్కడ డెమో చూద్దాం ఎట్లా వస్తుంది అది. ఒకసారి హెవీ ఫ్లో ఉందనుకుందాం, మనకు ఒక హెవీ ఫ్లో వాళ్ళు దీన్ని యూజ్ చేశారు. ఇప్పుడు చూసారు ఇమ్మీడియట్గా మీకు తెలిసిపోతుంది కదా, ఇట్లా పీల్ చేసుకుంటుంది వెంటనే. ఒకసారి పెట్టండి హ్యాండ్ చూద్దాం. చూసారా నథింగ్. బ్లూ కలర్ అన్నా అవ్వాలి కదా, సపోజ్ మనం లైవ్లో చూపిస్తున్నాం డెమో, సమ్థింగ్ బ్లూ కలరేషన్ అన్నా మనకు చేతికి అవ్వాలి కదా. సో నథింగ్ ఈజ్ కమింగ్ అవుట్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ సీలింగ్ ఇట్ ఆఫ్. చూడండి పిండి చూస్తే ఎట్లా వస్తుందో, వాటర్గా. అది ఇది చూద్దామండి. ఇప్పుడు స్క్వీజ్ చేసి చూద్దాం హౌ ఇట్ విల్ కమ్ అవుట్ అనేది. చూడండి గట్టిగా ప్రెస్ చేస్తుంది కానీ ఇంచు కూడా రావట్లేదు దాంట్లో నుంచి. దట్ ఈస్ ద అబ్జార్బింగ్ కెపాసిటీ చూపించడానికి మేము ఈ డెమో ఇస్తున్నాము. ఏంటంటే ఇట్ ఈస్ అబ్జార్బింగ్, అంటే ఇంకా వేసినా కూడా అబ్జార్బ్ అవుతుంది. ఇఫ్ మనం చెప్పాం కదా లోపల మనం జెల్ టైప్ ఆఫ్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఆ జెల్ ఏం చేస్తుంది అంటే లాక్ చేసి పడేస్తుంది అనమాట ఈ సిస్టమ్ని. ఇప్పుడు టేర్ చేసి చూపిస్తాను మీకు జెల్ ఎలా అబ్జర్వ్ చేసి ఉంటుందని. చూడండి దిస్ ఈజ్ ఆల్ ద జెల్. గమ్ అని చెప్పాను కదా, న్యాచురల్ ప్లాంట్స్ నుంచి చేసే గమ్తో మనం తయారు చేస్తాం. ఈ గమ్ అనేది మన ఏదైతే ఫ్లో ఉంటుందో అలా అబ్జర్వ్ చేసేసి బయటికి లీక్ కాకుండా, అంటే పబ్లిక్లో మనం వెళ్ళినప్పుడు మనకి ఇన్సల్టింగ్గా లేకుండా 100% మనకు హెల్ప్ చేస్తుందండి ఇలాంటి ప్యాడ్స్. ఎకో ఫ్రెండ్లీ యాజ్ వెల్ యాజ్ మన ఫ్రెండ్లీ ఆల్సో. సో ఇలాంటి ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేస్తున్నాం. కంపల్సరీ ట్రై చేయండి, కామెంట్స్లో మాకు చెప్పండి ఎలా ఉందో ప్రోడక్ట్. environmental friendly కాదు. సో ప్లీజ్ ప్రమోట్ ద eco friendly products. Thanks for watching friends.